వచ్చి సంచులు వేసుకొచ్చి ప్రొడక్ట్లు అమ్మాడా? సార్ మార్కెటింగ్ అయితే ఏమన్నా, మార్కెటింగ్ కాదు, అమ్మడం కాదు, సేల్స్ అయితే ఏమన్నా బయట షాప్లో ఎక్కడ కనబడ్డా మీకు? ఎక్కడ మెడికల్ షాప్ లో కానీ దుకాణంలో పెట్టి ఇప్పుడు అమ్మడం చూసారా? నిజంగా అలా చేసేది అయితే అలా కనబడాలి కదా. ఇది సేల్స్ కాదు, మార్కెటింగ్ కాదు. సార్ ఇక్కడ ఏం చేయాలి మరి? రికమెండ్ చేయండి. చిన్నప్పటి నుంచి ఫ్రీగా చేసిన పని. సార్ ఏంటి సార్ రికమెండింగ్? అయితే కొత్త వర్డ్లా ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు సినిమా చూసారు, ఆర్ఆర్ సినిమా చూసారు, చాలా బాగా అనిపించింది. ఏం చేశారు? అరే మామ సూపర్ ఉందిరా, స్టేటస్ లో పెట్టావు, వాట్సాప్ లో పెట్టావు, వాట్సాప్ స్టేటస్ లో పెట్టావు, ఫేస్బుక్ స్టేటస్ లో పెట్టావు, సినిమాకి వెళ్ళావని చెప్పేసి ఫ్రెండ్స్ కి చెప్పావు. అరే సూపర్ ఉంది మా సినిమా, ఎక్సలెంట్, వెళ్ళి చూడని చెప్పావు. మీ ఫ్రెండ్స్ వెళ్ళి 10 మంది సినిమా చూశారు. సినిమా థియేటర్ ఉన్న డబ్బులు ఏమైనా వేసారు నీ అకౌంట్ లో? బాబు నీ వల్ల 10 మంది వచ్చారు, నాకు డబ్బులు తీసుకో, అకౌంట్ తీసుకో. లేదా రాజమౌళి డబ్బులు వేసాడు మీ అకౌంట్ లో? లేదా ఎన్టీఆర్ వేసాడా? రామ్ చరణ్ చేదేవాడు? ఏం లేదు అక్కడ. నువ్వు చూసావు, నీకు నచ్చింది, నువ్వు ఫీల్ అయ్యావు, షేర్ చేసావు, నీకు అకౌంట్ డబ్బులు వచ్చి పడ్డావు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా చేస్తుంటాడు అదే. సినిమాకి వెళ్ళి ఎలాగైతే సినిమాని చూసి ఫీల్ అయ్యి చెప్పావో, ఇక్కడ కూడా ఈ ప్రొడక్ట్స్ ని ట్రై చేసి మీ ఫ్యామిలీలో ట్రై చేసి మీరు ఫీల్ అయ్యి వాటిని షేర్ చేయండి. నేను ఎలా షేర్ చేశానంటే, ఈ ప్రొడక్ట్స్ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు గుర్తుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నా కుటుంబం. మా కుటుంబంలో మా ఫాదర్, మా మదర్, మా సిస్టర్, నేను. మా డాడీకి సుమారుగా 5-6 ఏళ్ళుగా ఒక గ్యాస్ట్రిక్ డిస్టంబర్ ప్రాబ్లం ఉండేది. రోజు ఇబ్బంది పడుతున్నాడు అనమాట. రోజు మెడిసిన్ వేసేవాడు. నాన్న ఈ ప్రొడక్ట్ వాడి చూడు, ఎలర్జీ అంటే చాలా బాగా పనిచేస్తుంది, యాక్టివ్ రూపీ అంట, నువ్వు ట్రై చేయి. నాన్న చెప్తే బయట డాక్టర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ పని చేయట్లేదు, ఇవేం పని చేస్తారు నాన్న, ఇవి డాక్టర్లు కాదు, వాళ్ళు అక్కడ ఇచ్చేవాళ్ళు మెడిసిన్ కాదు, ఇవి ప్రొడక్ట్స్, ఇవి చాలా బాగా పనిచేస్తుంది, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అంట, ట్రై చేయను, నీకు బాగుంటే తర్వాత చూద్దాం అని చెప్పేసి నాన్నకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. మా మమ్మీకి, మా మదర్ కి చిగుల సమస్య, బ్లీడింగ్ గమ్స్ అండి. ఎన్ని పేస్ట్లు మార్చాను, ఎన్ని మార్కెట్లో దొరికి అన్ని పేస్ట్లు ట్రై చేశాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాబ్లం తగ్గలేదు. మన దగ్గర ఒక పేస్ట్ ఉంటుంది, ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్, అదే ఆర్డర్ పెట్టాను. తర్వాత నాకు ఫేస్ అంతా పింపుల్స్ ఉండేవి, చాలా చాలా ఇదిగా ఉండేది చూడడానికి. దానికోసం క్రీమ్ పెట్టుకున్నాను. మా సిస్టర్ కి హెయిర్ ఫాలింగ్ ఉంది, జుట్టంతా రాలిపోతున్నానే, ఎన్ని షాంపూలు మార్చినా అన్ని అయిపోయిన మార్కెట్ లో షాంపూలు అయిపోయినాయి. నాకు షాంపూస్ తీసుకొచ్చి పెట్టవా? ముందు నా కుటుంబంలో కావాల్సిన పరిస్థితి కొన్ని ఆర్డర్ పెట్టుకుని వాటి వాడిన 1 వీక్ కి మా నాన్న ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎక్స్ట్రాడనరీ. అదే నాకు 90% నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అంటే ఫీలింగ్ అనిపిస్తున్నా, చాలా బాగుంది ప్రొడక్ట్స్ వాడుకుంటాను. మా నాన్న ఇచ్చాడు. 10 days లో మా మమ్మీకి ఉన్నటువంటి చిగుళ్ళ నుంచి రక్తం గారి సమస్య ఆగిపోయింది. నాకు ఒక 20 days కి స్కిన్ అంతా కూడా క్లియర్ అవడం మొదలుపెట్టింది, పింపుల్స్ అని తగ్గడం. మా సిస్టర్ కూడా మంచి రిజల్ట్. ఒక 2 weeks లోపలనే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ వచ్చింది. అప్పుడు మొదలైంది నా జర్నీ. అప్పుడు నమ్మాను నేను, ఎస్ చేస్తే ఫాలోవర్ చేయాలి. చాలా మందికి నేను ఎవరు చెప్పలేదండి, మా నాన్నగారే మా ఫ్యాన్ మొత్తంలో స్ప్రెడ్ చేశాడు. అది నాకు ఐటమ్ తీసుకొచ్చాడు, చాలా బాగా పనిచేస్తుంది, ఎక్స్ట్రాడనరీ, ట్రై చేయి. ఆయనే 10 మంది కస్టమర్ పరిచయం చేశాడు, ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని. మా మదర్ మా స్ట్రీట్ లో అందరూ చెప్పేసింది, మా వాడు ఏదో అమెరికన్ ప్రెస్ తీసుకొచ్చాడు, చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మీ ఇంట్లో వాడండి ప్రొడక్ట్స్. ఆటోమేటిక్ గా మీ ఇంట్లో వాళ్ళే, ఆ కస్టమర్ బేస్ ఉంది కదా 30 days లో, మీరు చేయకర్లా, మీ ఇంట్లో వాళ్ళు చేసి పెడతారు మీకు. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ వాడితే అవి మాట్లాడేస్తాం మీ చేత, అవి చెప్పించలేదా చేస్తాం మీ చేత. అది ఫర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అమ్మంటే. వీటి ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, ఎక్కడ కూడా మీకు ఎక్కడ ఏ టీవీ ఛానల్లోనూ ఏ పేపర్లోనే ఐటమ్ ఉండదు. ఇదంతా కూడా కేవలం పర్సన్ టు పర్సన్, 1 to 1 వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనం చూస్తున్న యాడ్స్ అన్ని కూడా నిజంగా మహేష్ బాబు గారు తను అవుతున్నారంటారా? నిజంగా తమన్నా మనకు పేస్ట్ వాడుతుంటారా? ఇస్ ఇట్ రియల్? నో, దే నెవర్. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మాయన్ అడిచి ఆయన బూస్ట్ అవుతాడా? సచిన్ గారు పాలగా అలవాట్లేదంట, బూస్ట్ అవుతాడు. అడ్వర్టైజ్మెంట్ కోట్ల రూపాయలు. సంతూర్ సోప్, నిజంగా సంతూర్ సోప్ పడుతున్నాడు మహేష్ బాబు గారు. మన అందరు సంతూర్ సోప్ పడుతున్నాడు, ఎందుకు మన అందరూ తయారవట్లేదు కదా? అడ్వర్టైజ్మెంట్. వాటిని చూసి మోసపోకుండా అట్రాక్ట్ అవ్వండి. ఇక్కడ పర్సన్ టు పర్సన్ మీరు వాడి మీరు ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పండి, అప్పుడు నమ్ముతాడు. ఓకేనా? సో అయితే సార్ నిజంగా ఇప్పుడు వాడిన వాళ్ళు ఉన్నారా? ఈజ్ దేర్ అండ్ రిజల్ట్స్, ఈజ్ దేర్ టెస్టిమోనీస్ అంటే 1 కాదు 2 కాదండి, నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ నేను మీకు చూపించగలను. సార్ ఏంటి ఆ టెస్టిమోనీస్ ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. సో సార్ ఈ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రావని గ్యారంటీ ఏంటి? రకరకాల క్వశ్చన్లు మీ మైండ్ లో, బట్ అన్నిటికీ చూపించలేం కానీ కొన్ని టెస్టిమోనీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. సార్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఈ ప్రొడక్ట్స్ ని హెల్ప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయండి. సార్ ఈ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రావని గ్యారంటీ ఏంటి? సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్, సో మెనీ టెస్టిమోనీస్ నేను చూపించగలను. వన్స్ సో మన దగ్గర ఒక ఐటమ్ ఉందండి, అలోబెరీ నెక్టర్ అంటారు. సో యాక్చువల్ గా ఇది అలోబెరీ నెక్టర్ చాలా ఎక్స్ట్రాడనరీ ఐటమ్ అండి. డ్రింక్ అనమాట, ఇది డ్రింక్స్ కేటగిరీలో ఒక ఐటమ్. సో సైడ్ ఎఫెక్ట్ రావడానికి గ్యారంటీ ఏంటి సార్? మీ ప్రొడక్ట్స్ ని సేఫ్ అని చెప్పి గ్యారంటీ ఏంటి సార్? నేను చూపిస్తున్నాను, చాలా చాలా పోస్ట్ చూపించగలను. చూడండి, ఇక్కడ ఒక బేబీ 10
10 days బేబీ అండి, 10 రోజుల బేబీ. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ 10 days బేబీకి చూడండి ఫర్ ఎవర్ అలో బెర్రీ నెక్టార్ ఇస్తున్నాం. ఈ డ్రింక్ లో మనకు అలవేరా ఉంటుంది, యాపిల్ ఉంటుంది, క్రాన్బెర్రీ ఉంటుంది. ఈ 3 మిక్స్ పెట్టి చూస్తాం అన్నమాట. నిజంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఐటమ్ అయితే చిన్న పిల్లలకు మనం వాడతామా? గమనించండి. ఇది రెగ్యులర్ ఇవ్వడం వల్ల పిల్లల యొక్క డైరీ సిస్టమ్ చాలా హెల్తీగా ఉన్నది వస్తుంది. వాళ్ళకు చాలా చిన్నప్పుడు పిల్లలకి ఆమం పట్టించేవాళ్ళు, వాళ్ళ సిస్టమ్ హెల్తీగా ఉండకొస్తుంది. ఇప్పుడు అలవేరా నెక్టార్ ఇస్తుంది చూడండి. 10 days బేబీకి మేము డైరెక్ట్ గా దీన్ని ఇస్తున్నాం. ఎంత ప్యూర్ ప్రొడక్ట్స్ అయితే, ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే, ఎంత జెన్యున్ ఐటమ్ అయితే 10 రోజుల బేబీ కూడా తెలుస్తాను చెప్పండి. స్కూల్ ఫీడింగ్ తో పిల్లలు ఆ టైంలో పిల్లలు ఏమిస్తాం పిల్లలు చెప్పండి. తల్లి వాళ్ళ బేబీ కదా, మరి అంత ఏజ్ బేబీకి మనం ఇస్తున్నామని ఎంత క్వాలిటీ ఎంత న్యాచురల్ అయితే మన బేబీకి ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ అండి, 10 రోజుల బేబీ ఈ ప్రొడక్ట్ వాడుతుందంటే ఈ ప్రొడక్ట్స్ ఎంత సేఫ్ అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ ఇస్తాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రైట్. సో అయితే సార్ ఇంకా ఈజ్ ఎనీ యూజర్స్ ఈ ప్రొడక్ట్స్ వాడి బెనిఫిట్స్ పొందిన ఎవరైనా ఉన్నారు? నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కొన్ని టెస్టిమోనియల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. కొన్ని లిటిల్ బిట్ నా దగ్గర అవైలబుల్ ఉన్నది. యా, సో ఒక పర్సన్ అన్నారు మీకు నా చెప్పిన కొన్ని టెస్టిమోనియల్స్ లో ఐఎమ్ షోయింగ్ సమ్ టాప్ 5 టెస్టిమోనియల్స్. చూడండి, ఈయన హైదరాబాద్ నా పేరు నాగరాజ్ అండి. ఫిలిం ఇండస్ట్రీలో 12 years నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. నేను ఫుడ్ డైట్ కరెక్ట్ గా ఉండకుండా నాకు అల్సర్ ఫామ్ అయింది కడుపులో. టెన్షన్స్ అండి, నేను చేసే ఫీల్డ్ లో ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నా, హెవీ టెన్షన్స్ అండి. టైంకి ఫుడ్ ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు. చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. వాళ్ళు టెస్ట్ చేసి అదే ఇట్స్ డియోడినం అల్సర్ అని చెప్పి ఎండోస్కోపీ చేసి చాలా టాబ్లెట్లు 1.5 years వాడానండి. ఏమీ లేదండి, ఉంటే మజ్జిగనం తప్ప ఏమి తినొద్దన్నారు అలా తగ్గే వరకు. అలా వాడుతూ మా కజిన్ బ్రదర్ కదా అని చెప్పాడండి, ఇలా FLP ప్రొడక్ట్స్ ఉన్నాయి, నీకు బాగా పనిచేస్తే ఒకసారి ట్రై చేయమన్నారు. 6 months బ్యాక్ నేను నమ్మలేదు, వదిలేసాను. మళ్ళీ ఒక లాస్ట్ 10 days నుంచి ఆయన ఫోర్స్ చేసి తీసుకోమని అంటే తీసుకున్నానండి. ఒక 10 days లో రిజల్ట్ వచ్చిందండి. ఇప్పుడు అన్ని తింటున్నానండి. ఫంక్షన్స్కి వెళ్తే కూడా ఇంతకు ముందు 1.5 years 6 months నుంచి ఏమి తినేవాడిని కదండి. ఇంట్లో నాన్ వెజిటేరియన్ చేసినా ఏమి తినేవాడిని కదండి, ఓన్లీ మజ్జిగన్నమే తినేవాడిని నేను. ఫంక్షన్స్కి వెళ్ళినా మా ఫిల్మ్ ఇండస్ట్రీలో మా మధ్యలో బ్రేక్ ఇచ్చి లంచ్ ఇచ్చినా మామూలు నేను మజ్జిగన్నమే అంటే తినేది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి. 10 days నుంచి గ్యాస్ కానీ కడుపులో నొప్పి కానీ ఏమీ లేదండి, అన్ని తింటున్నానండి, బాగా హ్యాపీగా ఉన్నానండి. FLP ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, నేను మేడం మైండ్ చెప్పించలేదు. మీలాంటి ఒక నార్మల్ పర్సనే ఆల్రెడీ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాడు, మెడిసిన్ వాడాడు, వచ్చి మజ్జిగనం తప్ప ఏమి తినగని చెప్పాడు డాక్టర్. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు వెళ్ళి పక్కన చెప్తే నమ్మలేదండి ఆయన. కానీ మళ్ళీ ఫోర్స్ గా వాడిచ్చారు. అరే బాబు వాడు, నువ్వు వాడిన తర్వాత చూడు అని చెప్పినప్పుడు వాళ్ళు తను వాడిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ని మారు తాను షేర్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్ ఐటమ్స్. అండ్ ఇంకొక టెస్ట్ మనం చూద్దాం. అండి, నా పేరు కుమారి. నేను షుగర్తో 3 సంవత్సరాల బట్టి బాధపడుతున్నాను. చాలా బలహీనంగా ఉండేదాన్ని, నా పని కూడా నేను చేసుకోలేకపోయేదాన్ని, చాలా నీరసంగా ఉండేదాన్ని. అయితే అనుకోకుండా మా బాబు ఫర్వర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ ఒక ప్రోడక్ట్ నాకు తీసుకొచ్చాడు, అలోవేరా జెల్ అని. ఈ జెల్ వాడటం ద్వారా వారం రోజుల్లో నాకు చాలా తేడా అనిపించింది. నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అంతకుముందు నాకు 300 పైనే ఉండేది, అలాంటిది నాకు నార్మల్ స్టేజ్కి వచ్చేసి మరి 120 చొప్పున ఉండటం జరిగింది. ఇది వాడటం ద్వారా నేను ఎంతో శక్తి పొందుకున్నాను, ఆరోగ్యం వచ్చింది, నాకు నీరసం కూడా లేదు, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. మీకు కూడా ఏదైనా బలహీనత షుగర్ వల్ల కానీ ఏదైనా నీరసం కానీ ఉంటే ఈ జెల్ వాడటం ద్వారా మీకు కూడా మంచి ఆరోగ్యం వస్తుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ అవర్. చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి. చెప్పుకోకపోతే చూడండి, డయాబెటిక్ చాలా మంది కామన్ కూడా ప్రాబ్లం. వాళ్ళ అబ్బాయి బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత సో వాళ్ళ మదర్ కోసం తీసుకొచ్చాడు. ఎలాగైతే నేను మా నాన్న కోసం మా మదర్ కోసం తీసుకెళ్ళాను, వాళ్ళ మదర్ కోసం తీసుకుని వాడించారు. చూడండి, మీ పేరెంట్స్ వైపు చూడండి, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో చూడండి ఒకసారి. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్స్ ద్వారా. సో డెఫినెట్ గా చాలా ఎక్స్ట్రాడనరీ ఐటమ్. అండ్ ఇంకొక టెస్ట్ మనం చూసి మనం క్లోజ్ చేసుకుందాం. సో నేను ఇంకా నార్మల్ పర్సన్ ఒక ప్రొఫెషనల్ వ్యక్తి అనమాట. చూడండి సార్, ఇక్కడ రేపల్లే సర్కిల్ నుంచి పెట్టింది. సో ఈయన మదర్ గురించి చెప్తాను. నా పేరు రామకృష్ణరావు, రేపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. సో వాయిస్ వాటర్